అంటే మన హిందువులను కూడా మనందరం కలిసి ఉండాలి. ఊరికే ఏదో చిన్న చిన్న విషయాలకి గొడవ చేయకుండా మనం విడిపోవడానికి కరెక్ట్ కదా. ఎందుకంటే మనం 200 సంవత్సరాలు బ్రతికేది లేదు. ఎప్పుడూ రంజాన్ మాసంను పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేసిన సినీ నటులు సుమన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి ఫర్నిచర్ సౌజన్యంతో పేద ముస్లిం కుటుంబాలకు సినీ నటులు సుమన్ చేతుల మీదుగా రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండి మన పిల్లలకు మంచి చదువు, చక్కటి ఉద్యోగాల కల్పనకు కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని, నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఎత్తుగడలు వేస్తారని వారి మాటలు విని పరస్పరం తగువులకు తావీయక దేశాభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా సుమన్ కోరారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు కిట్లను అందిస్తామని, ఈ ఏడాది తాము అందుబాటులో లేని కారణంగా రహీం బ్లడ్ సొసైటీ అధ్యక్షులు అబ్దుర్ రహీంను ఏర్పాట్లు చేయమని కోరగా ఆయన ఆగమేఘాలపై ఏర్పాట్లు చేయడం అభినందనీయమని వెలుగు ఫౌండేషన్ సభ్యురాలు మడుపు అరుణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపు రాంప్రకాష్, జనయత్రి ఫౌండేషన్ రాష్ట్ర సమన్వయకర్త మొహమ్మద్ సలీం అఖ్తర్, మంచిర్యాల జిల్లా మైనార్టీ ముస్లిం మహిళా సంక్షేమ సమితి వ్యవస్థాపకురాలు ఆయేషా జబీన్, ప్రముఖ ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. रमेश అయినా ఇప్పుడు ఏం లాభం? ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే రామస్వామి అని చెప్పి మా చాలా సీనియర్ అభిమాని, ఆయన కూతురు పెళ్లి కోసం వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రామ్ ప్రసాద్, కమరుద్దీన్, మునీర్ ఇక్కడ ఉన్నారు, చాలామంది ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ మా పాత సీనియర్, అంటే దాదాపు 84, 83 అప్పటి నుంచి అభిమానులు. అంటే ఒక్కొక్కరు వాళ్ళ పనుల మీద వేరే వేరే ఊరికి, ఇప్పుడు కమరుద్దీన్ హైదరాబాద్కి అట్లా అందరూ వెళ్ళిపోయారు. కానీ అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. అందుకే ఈరోజు రామస్వామి కూతురికి పెళ్ళి, సో ఇప్పుడే అటెండ్ చేసి మార్నింగ్ ట్రైన్లో వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 1 గంట దీంట్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇలాంటి అభిమానులు మాకు దొరకడం అనేది చాలా అదృష్టం. మంచి మనసు ఉన్న వాళ్ళు, మంచి మనుషులు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు వీళ్ళు రామ్ ప్రకాష్ ఆయన మిస్సెస్ వీళ్ళందరూ వెలుగు ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేసి మరి ఎంతవరకు సోషల్ సర్వీస్ వాళ్ళ తరఫున అవుట్ చేస్తారు. రంజాన్ పండగ రోజు వీళ్ళు ఏంటంటే ముస్లిమ్స్కి, పేద ముస్లిమ్స్కి ఏంటంటే కొన్ని వస్తువులు, అంటే వాళ్ళకి అని సమాజ ఈ సామాన్లు అలా చేస్తారు. ఏదో వాళ్ళకి ఎంతో తోచుతుందో వాళ్ళు పాపం చేస్తారు. సో వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ మిగిలిన వాళ్ళకి కూడా రావాలి, మనందరూ ఒకటిగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు హిందువులు ఉన్నప్పుడు ముస్లిమ్స్ చేయడం, అలాగే ముస్లిమ్స్ కూడా ఏంటంటే మన హిందువులను కూడా మనందరం కలిసి ఉండాలి. ఊరికే ఏదో చిన్న చిన్న విషయాలకి గొడవ చేయకుండా మనం విడిపోవడానికి కరెక్ట్ కదా. ఎందుకంటే మనం 200 సంవత్సరాలు బ్రతికేది లేదు. ఎప్పుడు అవుతుంది, ఏమవుతుందో తెలియదు. ఎన్నో రోజులు ఒకరొకరికి సాయం చేస్తూ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి సంతోషంగా ఇలాంటి విషయాలు చేస్తూ మన పిల్లలకి భవిష్యత్తు ఏంటంటే వాళ్ళకి మంచి మార్గం చూపించి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి, మంచి చదువు లేకపోతే ఉద్యోగం ఇలాంటివి రావాలి. ఈ విధంగా ఆలోచించాలి. కానీ ఏదో అదన్నాడు ఇదన్నాడు చెప్పేసి గొడవ చేయడం చాలా సిల్లీగా ఉంది. సిల్లీ ఎందుకు చెప్తున్నానంటే
మతం కులం మీద చాలామంది అనవసరంగా ఈ ముఖ్యంగా ఎలక్షన్ జరిగేటప్పుడు టాపిక్ వస్తుంది. దాని తర్వాత ఇంకేం ఉండదు. నేను ఒకటే అడుగుతానండి, ఏ మతం నన్ను 200 సంవత్సరాలు బ్రతికిస్తుంది, 200 సంవత్సరాలు ఇలాగే యవ్వనంతో ఏ గొడవ లేకుండా ఏమీ లేకుండా పెడుతుందో నేను ఆ మతానికి వెళ్తాను. ఏమైనా ఉందా? లేదు. సో ఎవరి ఫెయిత్ వాడిది, ఎవరి నమ్మకం వాడిది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం కించపరచకూడదు. అవన్నీ ఉండాలి, కానీ అది ఇంట్లో ఉండాలి. బయటికి రోడ్డు మీద వచ్చిన తర్వాత మతం కులం తీసుకురాకుండా మన జీవితంలో ముందుకే ఎలా వెళ్ళాలి, ఒకరొకరికి ఎట్లా హెల్ప్ చేయాలి అని చెప్పి మనం ఉండాలి. ఇదంతా వద్దు, నేను గొడవ చేసుకుంటాను, నేను గొడవ చేస్తానంటే చేసుకో, మేము ఇంకేం చెప్పలేము. మన అందరికీ మంచి జరగాలని మనం చెప్తున్నాం. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారండి, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. నీ బుర్ర ఎక్కడ పోయింది? నువ్వు ఆలోచించాలి కదా. నీ ఫ్యామిలీ నీకుంది, నీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇది నా పాలసీ. నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు అయిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇంతవరకు సౌత్ ఇండియాలో. అక్కడ నార్త్ వెళ్ళినప్పుడు పార్సీ, ఆ ఏరియాలో బుద్ధిస్ట్, జైన్, వీళ్ళందరితో పనిచేశాను. వీళ్ళందరి వల్ల నేను ఈరోజు నేను ఈ స్టార్ అయ్యానంటే వాళ్ళ వల్ల అయ్యాను. ఈరోజు నేను హిందూ, మిగతా వాళ్ళు నాకు వద్దు కాదు. అభిమానులు నాకు సినిమాలు హిట్ ఉన్నప్పుడు, ఫ్లాప్ ఉన్నప్పుడు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, మా తల్లిదండ్రులు ఆశీర్వాదంతో పాటు సంబంధం రక్త సంబంధం లేని వాళ్ళు నా అభిమానులు వచ్చేసి నా సొంత అన్న తమ్ముళ్ళలాగా ఉండి నేను దగ్గర తీసుకొచ్చాను. నేను ఎవరిని అడగల, నువ్వు ఏ మతం, నువ్వు ఏ కులం, నేను అడగలేదే. వాళ్ళు వెళ్ళారుగా నా థియేటర్కి, సినిమా చూశారుగా. అలాంటప్పుడు ఆ విధంగా అందరూ ఆలోచించి ముందుకెళ్ళాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఈ సందర్భం చాలా సంతోషం. ఒకవైపు మా అభిమాని రామస్వామి ఇప్పుడు పెళ్ళి, ఇంకో సైడ్ భాను ప్రకాష్, ఆ తర్వాత ఆయన మిస్సెస్ ఇలా అరుణ ఈ విధంగా సేవలు చేయడం, ఇలా అందరూ చేస్తూ వాళ్ళ లెవెల్లో చేస్తూ వాళ్ళకి మంచి పేరు రావాలి సమాజంలో. వాళ్ళు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తూ ఈరోజు నాకు అవకాశం వచ్చింది. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.